ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా కొనసాగుతోంది. ఆన్లైన్లో మొదలైన ఈ కాక్రోచ్ ఉద్యమం ఆఫ్లైన్లోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. తొలిసారి ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. దేశంలోని విద్యా వ్యవస్థలో నెలకొన్న అవకతవకలపై తొలిసారి పోరుబాట పట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. ముందు నుంచి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అన్న సందిగ్ధం నెలకొనగా ఢిల్లీ పోలీసులు సైతం కాక్రోచ్ జనతా పార్టీకి అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు కాక్రోచ్ జనతా వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి ధర్నా కోసం అనుమతి తీసుకున్నారు. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ప్రస్తుతం కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి గోపి? నీట్ పేపర్ లీకేజీ తర్వాత సోషల్ మీడియా వేదికగా మొదటిసారి ఈ నీట్ పేపర్ అంశాన్ని లేవనెత్తిన కాక్రోచ్ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఈ ప్రొటెస్ట్ అయితే పిలుపునివ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అభిజిత్ ఇండియాకు చేరుకోవడం జరిగింది. ఆయన కూడా మరి కాసేపట్లో జంతర్ మంతర్ వేదిక వద్దకు వస్తారు. అయితే ఇక్కడ ప్రొటెస్ట్ చేయడంలో కీలకంగా ఇటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఎన్టీఏను కూడా పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిన ఈ నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఈ కాక్రోచ్ ప్రొటెస్ట్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 1000 మంది వరకు కూడా ప్రస్తుతం ఇక్కడికి ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 500-600 మంది వరకు అయితే ఇప్పటి వరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఇంకా ఇక్కడికి భారీ ఎత్తున కూడా చేరుకుంటారనేది కూడా ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈ ప్రొటెస్ట్ కి సంబంధించి ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వందల సంఖ్యలో పోలీసులను ఇక్కడ డిప్లాయ్ చేశారు. అదేవిధంగా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఢిల్లీ పోలీసులతో పాటు ఎస్ఎస్బి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క లైటర్స్ కానీ లేదా ఇతర వస్తువులను కూడా లోపలికైతే అనుమతించట్లేదు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మెటల్ డిటెక్టర్ ద్వారా వాళ్ళందరినీ కూడా పరిశీలించి ఆ తర్వాత లోపలికైతే పంపిస్తున్నారు. ఇక్కడ మొబైల్ కి సంబంధించి స్కానర్స్ ని, అదేవిధంగా లగేజ్ ఎవరైతే వస్తారో లగేజ్ కి సంబంధించిన స్కానర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ ఎత్తున కూడా జామర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రొటెస్ట్ ప్రశాంతమైన వాతావరణంలోనే కొనసాగే విధంగా పోలీసులు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా భారీగా ఈ యొక్క వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పకుండా ప్రస్తుతం అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి వందల సంఖ్యలో ఈ కాక్రోచెస్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నీట్ పేపర్ లీకేజీ అయిన తర్వాత కూడా మొదటిసారి ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కొనసాగుతున్న ఈ ప్రొటెస్ట్ ప్రస్తుతం ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఇటు పెద్ద ఎత్తున కూడా సిబిఐ చేత దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా కేవలం కంటి తుడుపు చర్యగానే మేము భావిస్తున్నాం తప్ప ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరిగే పరిస్థితి కనపడతలేదు అనేది కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే వాపోతున్నాయి. ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యము, నీట్ పేపర్ ను నిర్వహిస్తున్న ఎన్టీఏ వైఫల్యం, వీటన్నిటినీ కూడా ప్రస్తుతం విద్యార్థి సంఘాలు అయితే కొంత ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర సందర్భాల్లో ఒకవేళ లాఠీ చార్జ్ జరిగితే దాంతో పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇటువంటి అంశంలో విద్యార్థులకు సంబంధించిన అంశము, దేశవ్యాప్తంగా కూడా నీట్ పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు దాని ప్రభావం వారిపైన ప్రత్యక్షంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థి సంఘాలు విద్యార్థులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు
ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు శాంతియుతంగా ప్రొటెస్ట్ జరుగుతున్నా అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా మాత్రం భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మొబైల్ స్కానర్స్ అంటే సీసీ కెమెరాల ద్వారా కూడా ఇటు సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా దీంట్లో వస్తే వాళ్ళని కూడా గుర్తించేందుకు ఈ మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ యొక్క ప్రొటెస్ట్ అయితే కొనసాగుతుంది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తూ ఉన్నారు. కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా భారీగా ఇక్కడికి చేరుకోవాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం 1000 మంది వరకు మాత్రమే ఈ యొక్క జంతర్ మంతర్ వేదికగా ప్రొటెస్ట్ చేసుకోవడానికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరి విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రాకుండా ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాల్లో నుంచి జంతర్ మంతర్ వద్దకు రాకుండా మాత్రం పోలీసులు ఎక్కడికక్కడైతే వాళ్ళని నివారిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం లిమిటెడ్ మెంబర్స్ తోటి మాత్రమే ఈ ప్రొటెస్ట్ కొనసాగే విధంగా పోలీసులు అయితే ఇప్పటికే అనుమతించిన నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రొటెస్ట్ సాయంత్రం వరకు కూడా చేస్తామనేది జనతా కాక్రోచ్ పార్టీ అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఎటువంటి హింస జరగకుండా మరి ఈ ప్రొటెస్ట్ ప్రశాంతంగా కొనసాగుతుందా లేదా అన్నది కూడా చూడాలి. అయితే ఇక్కడ కొంత ఆందోళన జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే తమ నిరసనను ఉధృతం చేస్తామంటూ కూడా జనతా కాక్రోచ్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో మరి ముందస్తు చర్యలో భాగంగానే ఇక్కడ జామర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా మొబైల్స్ నెట్వర్క్ ను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ప్రశాంతమైన వాతావరణంలోనే జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. గతంలో జరిగిన ఉద్యమాలకు సంబంధించి విద్యార్థి ఉద్యమాలు ఇటు నేపాల్లో కావచ్చు ఇతర అంశాల్లో కూడా చూసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ముందస్తు వాటి దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరి కాక్రోచ్ పార్టీ ఇటు ఆరోపిస్తున్నట్టుగా నీట్ ఎగ్జామ్ పేపర్స్ కి సంబంధించిన లీకేజీలో కేంద్ర మంత్రి బాధ్యత వహించాలి, తను రాజీనామా చేయాలనేది కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉంది. ఇంకా ఎన్టీఏకి సంబంధించి విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలనేదే ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. పేపర్ లీకేజ్ కి సంబంధించిన అంశం కావచ్చు లేదా వాల్యుయేషన్ కి సంబంధించి ఇటీవల సిబిఎస్ఈ పేపర్ వాల్యుయేషన్ కి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రొటెస్ట్ లో విద్యార్థి సంఘాలు అయితే లేవనెత్తుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఈ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది కాబట్టి వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు ఎన్టీఏ కావచ్చు లేదా జాతీయ స్థాయి అర్హత పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏను కూడా వెంటనే రద్దు చేసి ఆయా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్న తర్వాతే ఇటువంటి పేపర్ లీకేజీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి జరిగింది. లేదంటే ఎన్టీఏ నిర్వహిస్తున్న ప్రతి పరీక్షలో ఇదే విధమైన పేపర్ లీకేజీలు గతంలో కూడా మేము అనేక సార్లు విన్నాం అనేది కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ప్రొటెస్ట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏదైనా సానుకూలంగా స్పందించి ఎన్టీఏని ఏమైనా రద్దు చేస్తుందా లేదా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. విద్యార్థి సంఘాలు మాత్రం ఇటు అర్హత పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును సంబంధించి వాళ్ళందరూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం ప్రకారంగా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసే అర్హత కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది అంటూ కూడా విద్యార్థి సంఘాలైతే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రోజు జంతర్ మంతర్ లో ఇటు ఏదైతే కాక్రోచ్ పార్టీకి సంబంధించి వేలాది మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా జంతర్ మంతర్ కి రావాల్సిందిగా కోరినప్పటికీ పోలీసులు మాత్రం కేవలం 1000 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడంతో లిమిటెడ్ గా ఈ యొక్క ప్రొటెస్ట్ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం 600-700 మంది వరకు జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి ఈ నీట్ పేపర్ లీకేజ్ ఎన్టీఏ విధానాన్ని రద్దు చేయడము వీటన్నిటిపైన తమ డిమాండ్ ఉంది అనేది కూడా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాలి. ఝాన్సీ. రైట్, థాంక్యూ గోపి.